అది 2008 జనవరి 10 ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఆటో ఎక్స్పో జరుగుతుంది. టాటా మోటార్స్ కొత్తగా ఏం తీసుకురాబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పటికే సుమో, సియారా, సఫారీ, ఇండికా లాంటి మోడళ్లతో మార్కెట్లో టాటా ఆధిపత్యం కొనసాగుతుంది. కానీ జనవరి 10న మాత్రం చాలా మంది మధ్యతరగతి ప్రజల్లో ఆశలు నింపుతూ కొత్త మోడల్ను ఆవిష్కరించాలని సంస్థ భావించింది. ఇది టాటా చైర్మన్ రతన్ టాటా కల. కేవలం లక్షకే మధ్యతరగతి ప్రజల కోసం ఒక మంచి కారును తీసుకురావాలని ఆయన ఎప్పటి నుంచో భావించారు. అయితే ఆయన కల నెరవేరుతుందా అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆశలు, ఆకాంక్షల నడుమ ఒక చిన్న కారులో రతన్ టాటా చాలా ఉత్సాహంతో వేదికపైకి వచ్చారు. నిజానికి అక్కడ చాలా మందిని ఆ కారు తొలి చూపులోనే ఆకట్టుకోగలిగింది. దీని పేరే నానో. దీని ధర కూడా రతన్ టాటా చెప్పినట్టే ₹1,00,000 ప్రకటించారు. దీనిపై అప్పట్లో మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. ఆ వెంటనే తమ ఇంటిలోకి తొలి కారుగా నానోను ఆహ్వానించేందుకు చాలా మంది బుకింగ్లు చేసుకున్నారు. కొంతమంది ఇంట్లో కారు ఉన్నప్పటికీ నానోపై ఇష్టంతో బుకింగ్ చేశారు. అయితే బుకింగ్ నుంచి డెలివరీ మధ్య ఈ కారు చాలా మారింది. ₹1,00,000కు కారును మార్కెట్కు తీసుకురావడం అంత తేలిక కాదు. దీనికి ముందుగా ఒక మినీ ట్రక్ టాటా ఎస్ను తీసుకువచ్చారు. దీన్ని మార్కెట్లో చోటా హాతీగా అంటే చిట్టి ఏనుగుగా పిలుచుకునేవారు. ఇది అప్పట్లో ఒక సంచలనం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ నానోను తీసుకురాబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని టాటా గ్రూప్ ఖండించడం లేదు, మరోవైపు ధృవీకరించడం లేదు కూడా. 2010 జెనెవా మోటార్ షోలోనే నానో ఎలక్ట్రిక్ వేరియంట్ను టాటా మోటార్స్ ప్రదర్శనకు పెట్టింది. 160 కిలోమీటర్ల రేంజ్లో కేవలం 10 సెకండ్లలోనే 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకునేలా దీన్ని సిద్ధం చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటికీ దాదాపు 13 ఏళ్లు గడిచాయి. గతేడాది తాజ్ హోటల్కు ఎలక్ట్రిక్ నానోలో వెళ్తూ రతన్ టాటా కనిపించారు. దీంతో మళ్లీ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ నానో వస్తుందనే వార్తలు మొదలయ్యాయి. అలాగే ఈ కారు ధర 2 నుండి 3 లక్షలు ఉంటుందని విడికిరి. ప్రస్తుతం మార్కెట్లోని ప్రధాన కార్ల తయారీ సంస్థల్లో టాటా మోటార్స్ కూడా ఒకటి. ఇప్పటికే నెక్సాన్, టైగర్, టియాగో ఎలక్ట్రిక్ కార్లను సంస్థ అమ్ముతోంది. మార్పుల తర్వాత కొత్తగా ముస్తాబాయి వచ్చే ఎలక్ట్రిక్ నానోకు మార్కెట్లో మంచి స్పందన రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.